ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి ఈ సన్నిధికి తీసుకుని వచ్చినందుకే వందనాలు ప్రభా. కొంత సమయం మీరు మాతో ఉండండి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. నేను ఆరాధించినట్లు బలమైన ప్రభా, నీ ఆత్మను మా మధ్యలో ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, సహాయం చేయండి. హృదయపూర్వకంగా నేను స్తుతించడానికి, నీ మాటలు ప్రభా విని నేను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. పాటల్లో, వాక్య వర్తమానాల్లో ఆయన నీ శరీర రక్త మాంసాలు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా నీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయండి ప్రభా. అయినా ప్రభా, మాకు కావలసిన బలమైన నీ ఆత్మను దయచేయండి దేవా. ఆత్మ నడిపింపును దయచేయండి. ఈ సన్నిధిలో ఉన్న తృప్తి, ఆనందము, దేవా శక్తిని మేము అనుభవించినట్లు ప్రభా దయవుంచి మా మధ్యలోనికి రండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం ప్రభా. ప్రతి పాపమును మీరు కడగండి, పరిశుద్ధపరచండి దేవా. సంపూర్ణులుగా మమ్మల్ని నేను పరిశుద్ధతలో మీరు ఎదిగింపమని ప్రభా కోరుతున్నాను. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, భూరి దయాతో కాపరి యేసు దారికి నడిపెను. భూరి దయాతో కాపరి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. అక్షయమైనదియో నిర్మలమైనదియో, అక్షయమైనదియో నిర్మలమైనదియో, రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును. వాడబరాని స్వాస్థ్యము యేసు నాకిచ్చును.
సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో భయమే లేదికను ప్రభు చిన్న మందకు భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు దయా కృపతో రాజ్యము ఇవ్వ తండ్రికి ఇష్టమయన్ దయా కృపతో రాజ్యము నివ్వ తండ్రికి ఇష్టమయన్ సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో మంటి పురుగునకు నింట రాజ్యము నివ్వా మంటి పురుగునకు నింట రాజ్యము నివ్వా నింట నుండి మంటికే తెంచి మరణమందెను మింట నుండి మంటికే తెంచి మరణమందెను సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో దేవాని తలంపులు నాకు ప్రియమైనవి దేవాని తలంపులు నాకు ప్రియమైనవి శోధింపనెంతో అశక్యములు ఆగమ్యములు శోధింపనెంతో అశక్యములు ఆగమ్యములు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదం క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో నిజ కుమారుడేసు మనకు అనుగ్రహించన్ నిజ కుమారుడేసుని మనకు అనుగ్రహించన్ రాజ్యముతో పాటు సమస్తము నివ్వ వినోదియునా రాజ్యముతో పాటు సమస్తము నివ్వ వినోదియునా సంతోషమే
సంతోషమే సంతోషముతో స్తుతించేదన్ క్రీస్తు యేసు రక్షించేనన్ చేర్చేను తన మందలో మహిమా రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా మహిమా రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా మహిమా రాజు నాకు తగినట్టుగా మీరు నడచుకోనోడి మహిమా రాజ్యమునకు తగినట్టుగా నడచుకోనోడి రాజాతి రాజు యేసు ప్రభుల ప్రభు యేసు రాజాతి రాజు యేసు ప్రభుల ప్రభు యేసు పరమందు దూతాలు ఇహమందు నారోలు హల్లెలూయా పాడుడి పరమందు దూతాలు ఇహమందు నారోలు హల్లెలూయా పాడుడి సంతోషమే సంతోషమే సంతోషముతో క్రీస్తుచేదన్ క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చేను తన మందలో హృదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిని పాప భారము మోయన్ వచ్చనేసు జగతిని పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెన్ పాపుల భారము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణ ఇచ్చెన్ రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణ ఇచ్చెన్
హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితములు ఇది మా వినతి కాపాడు మా జీవితములను ఇది మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి గాయాములన్ గాయాములన్ నా కొరకే పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ గాయములన్ నా కొరకే పొందేను క్రీస్తు ప్రభు స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయన్ స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయన్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ గాయాములన్ గాయాములన్ నా కొరకే పొందేను క్రీస్తు ప్రభు మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే మొత్తాంబాడేను బాధించబాడే ఎంతో శ్రమ నుండి మనకై మొత్తాంబాడేను బాధించబాడే
ఎంతో శ్రమ నుండి మనకై గాయాములను నా కొరకై పొందేను క్రీస్తు యేసు. గాయాములను నా కొరకై పొందేను క్రీస్తు యేసు. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడే, మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడే, తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు, తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకై గాయములను నా కొరకై పొందేను క్రీస్తు యేసు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు యేసు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించి మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించి మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా అర్పించి ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా అర్పించి ప్రభువే ఘోర సిలువపై. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు యేసు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించి మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించి మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు ఎంతో విలువైన విడుదల కలిగే. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు యేసు. మనకై పొందేను క్రీస్తు యేసు. నా కొరకు పొందేను క్రీస్తు యేసు. చిన్న వాక్యం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు
ఆయన కూడా రక్త మాంసములో పాలివాడై. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, వినుట వలన విశ్వాసం కలిగిద్ది, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలిగిద్ది. ప్రభా, నేను గూర్చిన మాటలు విన్నప్పుడు మా జీవితాలకు అవి ఎంతో బలాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆదరణని కలిగిస్తాయి. ప్రభా, ఎక్కడ లేనంత నిరీక్షణ, ఎక్కడ లేనంత ప్రభా ఆత్మ సంబంధమైన శక్తి నీ మాటలకు ఉంది. ప్రభా, అక్షరాల్లో ఉన్న మాటల్ని ఆహారంగా ఆత్మరూపంలోకి మార్చి మా ఆత్మలోకి పంపించమని కోరుతూ, తద్వారా మేము ఆత్మ ద్వారా నిన్ను ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మా హృదయాలు సిద్ధపరచుకున్నట్లుగా మాకు సహాయపడమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయి. ఇక్కడ దేవుడు కొంతమంది పిల్లల గురించి చెప్తున్నాడు. ఆ పిల్లలంటే మరి భూమి మీద ఉన్న ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు. ఆ పిల్లలు రక్తము మాంసం ఉంది కాబట్టి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయి. ఈరోజు మనము యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధించాలి? మన హృదయాల్లో ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే, మనకు రక్త మాంసం ఉంది కాబట్టి, రక్తము మాంసంతో కూడిన శరీరం మనకుంది కాబట్టి, ఆయన కూడా రక్తము మాంసము కలిగిన శరీరంలో పాలివాడయ్యాడు లేదా పార్ట్నర్ అయ్యాడు. మనకున్నట్టుగా రక్తాన్ని, శరీరాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు. అందుకే ఆ పిల్లలు రక్త మాంసము కలవారైనందున ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాడు. దేవునికి రక్త మాంసాలతో పని లేదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుణ్ణి పట్టుకోలేము, ముట్టుకోలేము. ఆత్మకు మరణం ఉండదు, చావు ఉండదు. దేవుడు యుగయుగాలు ఉండేవాడు. ఆయన ఆత్మస్వరూపి. శరీరం లేదు ఎప్పుడు దేవునికి. ఆది యందు ఆయన ఆత్మరూపంలోనే ఉన్నాడు, ఇప్పుడు ఆత్మరూపంలోనే ఉన్నాడు, యుగయుగాలు ఆత్మరూపంలోనే ఉంటాడు. కానీ మధ్యలో మన కోసము ఆయన శరీరాన్ని, అది కూడా రక్తము మాంసాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. రక్తము మాంసములో పాలివాడయ్యాడు. ఇక్కడే మన దేవుని ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లలు అంటే మనం, మనుషులకు తప్ప రక్త మాంసాలు ఎవరికి ఉండవు, పరలోకంలో ఉన్న వారికి ఉండవు. అలాంటిది దేవుడైన ఆ వ్యక్తి మనలాగా, మనకు రక్త మాంసం ఉంది కాబట్టి ఆయన కూడా రక్తాన్ని, మాంసాన్ని ధరించుకున్నాడు. రక్తాన్ని, మాంసాన్ని కలిగిన జీవితాన్ని 33.5 సంవత్సరాలు అనుభవించాడు. మనము, నీకేం తెలుసు దేవా, నువ్వు పరలోకంలో ఉన్నాం, మేము భూమి మీద ఉన్నాం, మేము పడే బాధ నీకేం తెలుసు, నువ్వు మాలాగా ఈ శరీరంతో, ఈ రక్తంతో ఉంటే తెలిసేది అని అనకుండా చేయడానికి, నేను మీలాగే రక్తంతో, మాంసంతో, మీలాగే అదే లోకంలో, మీరు తిన్న అదే ఆహారం, మీరు చేసిన అదే పనులతో, మీరు ఉండిన అదే లోకము, అదే ఇంట్లో నేను బ్రతికాను అని చెప్పడానికి ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడని చెప్పి 16వ వచనంలో చెప్తున్నాడు. దేవదూతలకు రక్త మాంసాలు ఉండవు, మనుషులకి రక్త మాంసాలు ఉండవు. అందుకనే
6వ వచనంలో చెప్తాడు, నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటి వాడు, దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావాలతో వాని కిరీటము ధరింపజేస్తివి, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదాల కింద సమస్తం ఉంచితివి. ఈ సందర్భంలో వాడిన మాట ఏంటంటే, నువ్వు రక్త మాంసాలు ధరించుకోవడానికి నరపుత్రుడేపాటి వాడు, మనుష్యుడేపాటి వాడు, అసలు వాణ్ణి పోలిక నువ్వు ధరించడం ఏంది? దేవదూతల కంటే కొంచెం తక్కువగానిగా చేసి మహిమా ప్రభావాలతో కిరీటం ఇచ్చి సమస్తం మీద అధికారం ఇచ్చి సమస్తం వాని పాదాల కింద ఉంచి నువ్వు వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళు? జ్ఞాపకం చేసుకొని ఆయన మనలాగే రక్తాన్ని మాంసాన్ని ధరించాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే గుర్తు చేసుకొని పరలోకంలో కూర్చోలేదు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో మనలాగా ఆ జ్ఞాపకం అంటే మెదడుకు వచ్చిందని కాదు. మనిషిని రక్షించడానికి మనిషిలాగా రక్తాన్ని మాంసాన్ని ధరించి దేవదూతల స్వభావం కాకుండా నరపుత్రుని స్వభావము ధరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువ అంటే దేవదూతలకి మరణం ఉండదు, నరపుత్రునికి మరణం ఉండదు. మనుష్యుడు ఎట్లయితే దేవదూతల కంటే తక్కువ వాడయ్యాడో యేసుక్రీస్తు కూడా అలాగే అయ్యాడు. 9వ వచనంలో చెప్తున్నాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చెయ్యబడిన యేసు మరణము పొందినందున. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ రక్త మాంసాల్లో ఎందుకు పాలివాడయ్యాడంటే ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాలి, అది కూడా దేవుని కృప వల్ల. దేవుని కృప వల్ల ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము యేసు ప్రభు కూడా తక్కువ వాడుగా చేయబడ్డాడు. అసలు రక్తం మాంసం ఆత్మస్వరూపి అయిన దేవునికి ఉండవు, దేవదూతలకు ఉండవు. కానీ మనిషిని జ్ఞాపకం చేసుకొని ధరించుకాడు. దూతల కంటే కూడా కొంచెం తక్కువ వాడుగా చెయ్యబడిన యేసు. ఆ మాట చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దూతల్నే సృష్టించింది ఆయన, కానీ దూతల కంటే తక్కువ వాడుగా చెయ్యబడిన యేసు. దేవతల కంటే వాణ్ణి 7వ వాణ్ణి కొంచెం తక్కువగా చేసేది. నరపుత్రుడు తక్కువయ్యాడు కాబట్టి, నరపుత్రుడు దేవదూతల కంటే తక్కువ కాబట్టి యేసుక్రీస్తు కూడా దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఆ యేసు మరణం పొందినందున మహిమ ప్రభావాలతో ఆయన కిరీటం ధరించిన వానిగా చూస్తుంది. అందుకనే దేవుని ప్రేమ ఆ పిల్లల్లో రక్త మాంసం ఉంది కాబట్టి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు, పార్ట్నర్ అయ్యాడు, ధరించుకున్నాడు, భాగం తీసుకున్నాడు. నరపుత్రుడు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పనికిరాడు అంట. నువ్వు నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? అలాంటిది నరపుత్రుని లాగా రక్త మాంసాలు ధరించాడు. దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడి, దేవదూతలకు దేవునికి మరణం లేదు, మనుషునికే మరణం ఉంది. అలా దూతల కంటే తక్కువగా చేయబడాడు యేసు ప్రభు. అలా చేయబడి మనలాగా రక్తాన్ని మాంసాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు. దేవదూతలకు రక్త మాంసాలు ఉండవు, దేవునికి రక్తము మాంసం ఉండదు.
ఎందుకంటే వాళ్ళు పరలోక సంబంధులు, ఆత్మ సంబంధులు కాబట్టి. ఈరోజు అలాంటి నరపుత్రులమైన మనల్ని, మన మీద ఆయన ప్రేమ చూపించి దేవదూతల్లాగా వాళ్ళ స్వభావం కాకుండా అబ్రహాము స్వభావాన్ని, నరపుత్రుల స్వభావాన్ని ధరించుకొని ఒక మనిషి మరణించినట్టుగా మరణించాడు. దేవదూతలు దేవుడికి చావు లేదు, మనిషికి చావు. రక్తాన్ని మాంసాన్ని ధరించుకుంటే మరణం ఉందని ఆయనకు తెలుసు. అందుకే మరణము అనుభవించినట్లు అంటే రుచి చూసినట్లనింది కింద. మరణము రుచి చూసేటట్లు. మనం రుచి చూస్తాం కదా, దేవుడికి మరణం రుచి తెలియదు, ఎందుకంటే ఆయనకు మరణం లేదు. కానీ దేవుడు మరణము రుచి చూచున్నట్లు మన కోసము మరణించాడు. టేస్ట్ చేశాడు మరణాన్ని. మరణము రుచి ఆయనకు తెలుసు, ఎందుకంటే మనిషికి మరణం ఉంది కాబట్టి, మనిషి మరణము గుండా వెళ్ళాలి కాబట్టి ఆయన కూడా మరణపు రుచి చూచి, అందుకోసం ఆయన మరణపు రుచి తెలియాలంటే రక్త మాంసాన్ని ధరించాలి. కాబట్టి మనుషునికి రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి ఆయన రక్త మాంసం అయ్యాడు. దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు మరణం అనుభవించడానికి. మరణపు రుచి ఆయనకు తెలియడానికి రక్త మాంసాల్లో పాలివాడు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు 15వ వచనంలో, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాది. మరణము యొక్క బలం ఎవరికి ఉందంటే అపవాదికి ఉందంట. మరణానికి ఉన్న పవర్ అంతా అపవాది కింద సాతానుకని ఉంది. సాతానికి, అపవాది అనే వ్యక్తికి మరణానికి ఉన్న బలం ఉందంట. ఈ మరణానికి ఉండే బలము అపవాదిది, సాతానుది. అప్పటిదాకా ప్రతి ఒక్క వ్యక్తికి మరణము గుండా వెళ్ళాలి, మరణం రుచి చూడాలి. ఈ మరణము యొక్క బలము సాతాను చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు మరణం యొక్క బలము ఎవరికి ఉందంటే సాతానికి ఉంది, అపవాదికి ఉంది. మాట చూడండి, మరణము యొక్క బలము గలవాడు ఎవరు? దేవుడు కాదు. మరణము యొక్క బలము గలవాడు అన్నగా అపవాది. ఒకప్పుడు మరణానికి బలం ఎవరిదంటే అపవాదిది. మరణానికి ఉన్న పవర్స్ అన్ని అపవాది చేతిలో ఉన్నాయి. ఆ అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడారు. ఇది రెండవ విషయం. ఈ మరణానికి ఉన్న పవర్స్ అన్ని ఒకప్పుడు సాతాను చేతిలో ఉన్నాయి. అందుకే యేసు ప్రభు కూడా చూపించి ఇవన్నీ ఇస్తా నాకు మొక్కమన్నాడు. ఆదామవ్వలను ఓడించి మరణానికి, ఈ లోకానికి తేవడానికి సాతాను మెయిన్ కారణమయ్యాడు. మరణాన్ని తెచ్చింది సాతాను. తర్వాత మరణ పవర్స్ అన్ని సాతానులో ఉన్నాయి. ఎందుకంటే పాపం చేపిస్తున్నాడు కాబట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మన చేతిలో పాపం ఉంది, పాపం చేసిన వాళ్ళకు మరణం ఉంది. అందుకే మరణానికి ఉన్న పవర్స్ అన్ని, శక్తులన్నీ సాతాను దగ్గర ఉన్నాయి. మనిషి సాతాను దాటలేకపోతున్నాడు, పాపాన్ని జయించలేకపోతున్నాడు, మరణము లేకుండా ఎవరు బ్రతకలేకపోతున్నాడు. అలాంటి మరణము యొక్క బలము గలవాన్ని, అలాంటి పవర్స్ కలిగిన, ఆ శక్తి కలిగిన సాతాన్ని మరణము ద్వారా, ఎట్లంట? మరణం ద్వారానే. పరలోకంలో కూర్చొని నశింపజేయలే, మరణము ద్వారానే, ఈ శరీర రక్త మాంసాల ద్వారానే నశింపజేశాడు. నశింపజేశాడు కాబట్టి ఈరోజు మరణము యొక్క దాటి ప్రభువు మరి తన శక్తిని కలిగి ఉన్నాడు. అదే మనకు ప్రకటన గ్రంథం 18వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది,
మరణము యొక్కయో పాతాళ లోకం యొక్కయో తాల్పులు నా స్వాధీనంలో ఉన్నవి. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడన అయితిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను. ఈ సందర్భంలో చెప్తుంది ఏంటంటే, నేను మరణించడం ద్వారా ఇప్పుడు తాళాలన్నీ ఎవరి చేతిలోకి వచ్చినాయంట? యేసుప్రభు చేతిలోకి వచ్చినాయి. మరణం యొక్క తాళపు చెవులు, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అన్నాడు. అదే హెబ్రీ పత్రికలు అయితే మరణం యొక్క బలము గలవాడు అపవాది. యేసుప్రభు మరణించక ముందు పవర్స్ సాతాను చేతిలో ఉన్నాయి, అధికారం సాతాను చేతిలో ఉన్నాయి. అందుకే ఇష్టమైన వాళ్ళందరికీ మరణము పాతాళ లోకానికి వాడు పంపుతూ వచ్చాడు. అలాంటి మరణము గల వాణ్ణి, ఆ మరణం యొక్క బలము కలిగిన వాణ్ణి ఈరోజు యేసుప్రభు పట్టేసి ఓడించేసి వాని చేతిలో ఉన్న అధికారం, వాని చేతిలో ఉన్న తాళాలు తీసుకున్నాడు. ఇప్పుడు తాళాలు యేసుప్రభు చేతిలో ఉన్నాయి. మరణం యొక్క తాళాలు, పాతాళం యొక్క తాళాలు, పవర్స్ ఇప్పుడు చేతిలో ఉన్నాయి. ఒకప్పుడు పవర్ సాతాను చేతిలో ఉంది. ఇది ఎక్కడ పరలోకంలో కూర్చొని చేయలేదు ప్రభు. ఆయన మనలాగే రక్త మాంసాన్ని ధరించుకొని తన రక్తము తన శరీరం ద్వారా మరణాన్ని ఓడించి ఆ పవర్స్ అన్ని రోజు చేశాడు. ఆ పవర్స్ అన్ని మనకి ఇచ్చాడు. సాతాను ఓడించాడు. సాతాను ఇప్పుడు కోరలు పీకేశాడు. సాతాను ఈ రోజు గర్జిస్తున్నాడు, కానీ ఎవరిని మరి పట్టుకొని ముక్కలు ముక్కలు చేసే కెపాసిటీ లేదు. ఎందుకంటే మనకి కోరలు పీకేశాడు. ఇప్పుడు పాములకి బలం వల్ల విషయము, కోరలు పీకేస్తే పాము కూడా ఏం చేయలేదు. అలాగే సాతానుకు బలం ఒకప్పుడు ఈ పాపము, ఈ మరణము. ఈరోజు యేసుప్రభు మరణం ద్వారా ఈ రక్తాన్ని, ఈ శరీరాన్ని ధరించుకొని మరణాన్ని ఓడించడం ద్వారా సాతాన్ని బలం లేని వాడిగా చేశాడు, నిరాయుధులుగా చేశాడు. జయోత్సవంతో ఆర్భాటంగా బయటికి తీసుకొచ్చి అందరి ముందు అవమానపరిచాడు సాతాన్ని. పౌలు గారు కూడా ఆ విషయాన్ని రాశాడు. ఈరోజు సాతాను ఓడిపోయాడు. సాతాను అధికారం, పవర్, శక్తి ఓడిపోయినాయి. ప్రభు యొక్క రక్తం ముందు, శిలువ ముందు అన్ని ఓడిపోయినాయి. ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రలో శరీరము, రక్తము ధరించిన ఏ వ్యక్తి కూడా మరణానికి వెళ్ళిన తర్వాత రాలేదు బయటికి. యేసు ఎప్పుడైతే ఆ మరణం నుంచి బయటకు వచ్చాడో మరణం యొక్క బలము ఆయన చేతిలోకి తీసేసుకున్నాడు. ఆ బలము గల వాడిని ఓడించడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడాడు. ఫస్ట్ విషయం, నరపుత్రులమైన మనకు అదే రక్తం, శరీరం ఉంది కాబట్టి దానికోసం ఆయన రక్తాన్ని, శరీరాన్ని ధరించాడు. రెండో విషయం, సాతానుకు ఆ బలము, మరణం యొక్క పవర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని నశింపజేయడానికి ఆయన రక్త మాంసాన్ని ధరించాడు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడాలి. జీవిత కాలం మొత్తము కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాలి అనే ఉద్దేశంతో ఆయన రక్త మాంసంలో పాలివాడాడు. ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి రాకుండా, ఆయన శరీరాన్ని, రక్తాన్ని అర్పించకుండా ఉంటే మరణ భయం, జీవిత కాలం అంతా మరణ భయం. మరణ భయం అంటే ఈ మరణం కాదు, రెండవ మరణం ఉంది. 2 మరణాలు, 2 జీవాలు ఉన్నాయి. 2 జన్మలు, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి లోకరీతిగా తల్లి గర్భంలో నుంచి పుట్టడం, రెండవది దేవునిలో పుట్టడం, ఆత్మములను. చావులు కూడా మరణాలు 2 ఉన్నాయి. శరీర రీతిగా అందరు చచ్చిపోతారు, దేవుని నమ్మినా నమ్మకపోయినా. రెండవ మరణం ఉంది, అది అగ్నిగుండం. జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళే వేయబడతారు, అది రెండవ మరణం. ఆ మరణ భయం లేకుండా, అగ్నిగుండం అనే భయం లేకుండా, నరకం అనే భయం లేకుండా, రెండవ మరణం ఇలా ఇప్పట్లాగా 5 నిమిషాలు ప్రాణం పోయి హాయిగా ఉండేది కాదు. ఆ రెండవ మరణం ఎలాంటిదంటే యుగ యుగాలు అగ్ని ఆరదు,
పురుగు చావదు అన్నాడు ప్రభు. అంటే రెండవ మరణము ఒక నిమిషంలో ప్రాణం పోయిన ఈ లోక మరణంతో లాగా ఉండేది కాదు అది. ఆ మరణం ఎలాంటిదంటే బ్రతికే ఉంటాం కానీ మరణించం. మరణం కావాలని కేకలేసిన మరణం దొరకదు. అలాంటి మరణము దాంట్లో నుంచి విడిపించాడు. మరణ భయము చేత. ఏ మరణానికి ఎవరు భయపడచ్చు, భయపడకపోవచ్చు. రెండో మరణం అగ్నిగుండం, నరకం, దాంట్లో నుంచి విడిపించడానికి ఆయన రక్తాన్ని, మాంసాన్ని ధరించి అందులో పాలు పొందాడు. అంటే తీసుకున్నాడు. ఇప్పుడు మనం బల్లలో పాలు పొందుతాం కదా, ఆయన ఆ రక్తాన్ని, ఆ మాంసాన్ని తీసుకున్నాడు. ఆయన దేవుడు, ఆయనకు ఆత్మనే ఉంటది. దేవదూతలకు మరణం లేదు, కానీ మనిషికి ఉందని ఆయన ఆ రక్తాన్ని, మాంసాన్ని తనకు తీసుకున్నాడు. మనిషి మరణిస్తున్నాడని ఆయన మరణించాడు. మరణం యొక్క బలము గలవాన్ని ఆయన ఓడించాడు. అలాంటి ప్రభు యేసుక్రీస్తు శిలువ, రోజు ఆయన శరీరము, రక్తం మనకు ఏం సూచిస్తుందంటే, ఆయన రక్తము, శరీరము నరపుత్రుల్ని, ఎన్నిక లేని మన కోసమే. నా కోసం దేవదూతలకు మరణం లేదు, కానీ వాళ్ళకంటే కూడా తక్కువగా చేయబడ్డాడు. మరణం యొక్క బలము గలవాన్ని ఓడించాడు. దానికి ఈ రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. జీవితం అంతా మరణ భయం చేత భయపడి దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడు. ఈరోజు ఎంతో మంది విశ్వాసులు, సేవకులు, ఈరోజు క్రైస్తవ ప్రపంచం మొత్తం ఈ మరణ భయం లేకుండా బ్రతుకుతుంది. శరీరపరంగా చంపితే చంపమంటున్నారు, ఎందుకంటే రెండో మరణం లేదు మనకి. ఒకసారి చచ్చిపోతే చచ్చిపోవచ్చు, కానీ రెండవ మరణం లేదు. రెండవ మరణం అంటే భయము లేని జీవితాన్ని యేసుక్రీస్తు మనకిచ్చాడు. దానికోసము రక్షణకర్తను శ్రమల ద్వారా పంపించాడు. అదే 10వ వచనం చెప్తున్నాడు, ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వల్ల సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం ఆయనకు తగును. అనేకలైన కుమారులను ఈ మహిమలోకి తీసుకురావడానికి, ఈ భయము లేని జీవితానికి తీసుకురావడానికి, ఈ రక్త మాంసాలు దాటించి మహిమా శరీరంలోకి తీసుకురావడానికి. అందుకనే రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవన్నాడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవన్నాడు. ఈ రక్త మాంసాలను దాటిన శరీరం ఇచ్చి దేవునితో ఉండడానికి, దేవుని మహిమతో ఉండడానికి ఆ రక్షణకర్త అయిన ప్రభువును శ్రమల ద్వారా తీసుకెళ్ళాడని, శ్రమల గుండా తీసుకెళ్ళాడని. అందుకే ప్రభువు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఈ లోకంలో ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు. మన కోసం తిడుతున్నా, కొడుతున్నా మౌనంగా వహించాడు. ఎందుకంటే నరపుత్రులైన మనల్ని ఆయన పరలోకానికి, మనలాగా ఆయన శరీరం, రక్తం ధరించుకొని ఆయనలాగా మరి శరీరం, రక్తం లేకుండా బ్రతకాలి. మళ్ళీ చెప్తున్నా ఈ మాట, మనలాగా ఆయన శరీరం, రక్తం ఎందుకు ధరించుకున్నాడంటే, ఒకరోజు మనము ఆయనలాగా ఈ రక్తాన్ని, శరీరాన్ని ధరించుకోకుండా ఉండే ఆ జీవితాన్ని మనం పొందాలని. అందుకోసం మనలాగా వచ్చి మన శరీరాన్ని, రక్తాన్ని ధరించుకొని మనలాగా మరణించాడు. ఒకప్పుడు మనము ఆయనలాగా మరణించకుండా, ఆయనలాగా ఆత్మ, శరీరాన్ని, మహిమ దేహాన్ని కలిగి, ఈ రక్తంతో, ఈ శరీరంతో పని లేకుండా దేవుని శరీరాన్ని పొంది, దేవుని మహిమను పొంది, మహిమ శరీరంతో దేవుని రాజ్యంలో ఉండడానికి ఫస్ట్ ఆయన మనలాగా మారాడు. తర్వాత రేపు రెండో రాకడలు వచ్చినప్పుడు ఆయనలాగా మనల్ని మారుస్తున్నాడు, ఆయనలాగా మనల్ని మార్చబోతున్నాడు. దానికోసం ఫస్ట్ ఆయన మనలాగా మారాడు. మనలాగా మారి పాపాన్ని, మరణాన్ని, మనము దేంట్లయితే చిక్కుబడ్డామో దాని నుంచి బయటికి తెచ్చి
ఇప్పుడు ఆయన వెళ్ళాడు, రేపు వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్తాడు. దీనికోసం ఆయన ఈ సిలువ శ్రమలు ఉండాలి. ఈరోజు మనం ఆయన శరీరాన్ని రక్తాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఇదంతా చేసింది ఇగో ఇదే శరీరం, ఇదే రక్తం. కాబట్టి మాటలను బట్టి దేవుని ఆరాధన చేస్తూ ఆయన ప్రేమను తలపోద్దాం. ఆయన శరీరంలో రక్తంలో పాల్గొనే మనము గుర్తు చేసుకోవాల్సిందే. ఈరోజు ఈ రక్తం ఈ శరీరం ఇక్కడ ఎందుకున్నాయో తెలుసా? మనకు రక్తము శరీరం ఉంది కాబట్టి ఆయనకు రక్తము శరీరము ధరించుకున్నాడు. అందుకే ప్రవక్తలు చెప్తూ అన్నారు, నరపుత్రుని దర్శించడానికి వాడే పాటి వాడు, నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవడు? దేవదూతలకు ఆశ్చర్యమైంది, నువ్వేందయ్యా మనుషుల్లాగా మారుతానంటున్నావు, మనుషుల్లాగా రక్తాన్ని శరీరాన్ని ధరించుకుంటానంటున్నావు. అసలు ఆ మనిషి ఎవడు? మట్టికి పోయేటోడు, 60-70 ఏళ్ళ జీవితం జీవించేవాడు. వాళ్ళ లోకానికి పోయి వాళ్ళలాగా మారుతానంటావు, వాళ్ళలాగా రక్తాన్ని మాంసాన్ని ఆ పిల్లలకున్న నీకు కలిగి ఉంటావని పరలోకంలో అనుకున్నారు. కానీ ఈరోజు నేను నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నీకు నాకున్నట్టుగా శరీరాన్ని రక్తాన్ని ధరించాడు ఆయన. ఒక మెట్టు ఇంకా కాస్త తగ్గించుకొని, దేవదూతలకు మరణం లేదు కానీ దేవదూతల కంటే కూడా కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఎందుకంటే నరపుత్రుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ. అది ఏ విషయంలో అంటే మరణ విషయంలో. ఈరోజు నీ కోసం నా కోసం ఆయన దేవదూతల కంటే కూడా తక్కువైన జీవితాన్ని ఎంచుకున్నాడు, కానీ దేవదూతల స్వభావాన్ని ఎంచుకోలేదు. దేవదూతల్లాగా ఆ శరీరాన్ని ఎంచుకోలేదు ఆయన, ఆ స్వభావాన్ని ఎంచుకోలేదు, ఆ నేచర్ తీసుకోలేదు. మనుష్య నేచర్ తీసుకున్నాడు, అబ్రహాము సంతాన స్వభావాన్ని తీసుకున్నాడు, మట్టి శరీరంతో పుట్టే ఈ స్వభావాన్ని తీసుకున్నాడు. అందుకే ఆ పిల్లలు, అందులో నేను కూడా, ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆయన కూడా అదే రక్తమాంసంలో పాలివాడాలి. మనం బురదలో ఉన్నామని ఆయన బురదలోకి వచ్చాడు, మనం పాపంలో ఉన్నామని ఆయన పాపంలోకి వచ్చాడు, మనం లోకంలో ఉన్నామని ఆయన లోకంలోకి వచ్చాడు, మనం సాతానుతో పోరాడుతున్నామని ఆయన సాతానుతో పోరాడడానికి వచ్చాడు. ఎందుకంటే మనల్ని మహిమ శరీరంగా మార్చాలి, మహిమ దేహంగా మార్చాలి. మన కోసం మరణం రుచి చూశాడంట. దేవునికి మరణం రుచి చూసే అవసరం లేదు. మనలాగా రక్తాన్ని మాంసాన్ని ధరించుకోబట్టి మరణపు రుచి ఆయనకు తెలిసింది, మరణపు రుచి ఆయన చూశాడు, టేస్ట్ చేశాడు మరణాన్ని. మళ్ళీ ఇప్పుడు మరణం నుంచి బయటికి వచ్చాడు. ఈరోజు అందుకే ఆయన మరణాన్ని ఎందుకు మనం ఇంత హైలైట్ చేస్తున్నామంటే, ఈ మరణం ఆయన రక్తం, ఆయన శరీరం, ఆయన ధరించుకోవడంలో ఉన్న ప్రాముఖ్యత ఇది. ఇదే రక్తం శరీరము. రక్తము ఆఖరి బొట్టు కార్చారు, శరీరాన్ని ఎంత కావాలంటే అంత కొట్టి హింసించారు. శరీరము రక్తాన్ని తీసేస్తే అయిపోతే నేను గెలుస్తాను అనుకున్నాడు సాతాను. కానీ రక్తమంతా పోయిన, శరీరం అంతా గాయాలైన, మరణము యొక్క బలము గలవాన్ని ఓడించి ఈరోజు తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు ప్రభు యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. సాతానుకు నిజంగా తెలియదు, మరణిస్తే ప్రభువు మళ్ళీ బయటకు వస్తాడనే విషయం వానికి తెలియదు. తెలిస్తే వాడు సిలువేసేవాడు కాదు. బైబిల్లోనే ఉంది ఆ మాట. వాడికి తెలిస్తే ఆయన చంపేవాడు కాదు. చంపితే ఈ శరీరాన్ని రక్తాన్ని నాశనం చేస్తే ఆయన పని అయిపోద్ది అనుకున్నాడు. కానీ అదే శరీరము రక్తము గొప్ప విజయాన్ని ఇస్తుంది, మరణ భయాన్ని తీసివేస్తుంది, మరణానికి ఉన్న పవర్స్, అధికారాన్ని
బలాన్ని తీసివేసిద్దని వానికి తెలియలేదు. తెలిస్తే సిలువేసే వాళ్ళు కాదు. మరణం బలము ఈరోజు కోరలు పీకేశాడు. సాతాను రక్తం ముందు ఓడిపోవాలి, గజ 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 కొట్టుకుంటాడు. ఎందుకంటే గొర్రెల రక్తం, మేకల రక్తం పాపాలను తీసివేయలేదు, కానీ ప్రభు రక్తము ఎంత పెద్ద పాపి, ఎంత పెద్ద పాపమైన తీసిపడేస్తుంది, కడిగేస్తుంది. పాపం పోతే మరణం లేదు, అందుకే సాతాను ఓడిపోతున్నాడు. మరణ భయం లేదు, ఎందుకంటే పాపాలకు విరుగుడు వచ్చింది, రక్తం వచ్చింది. రక్తం వచ్చి ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు రక్తం పవిత్రులుగా చేస్తుంది. సాతాను ఓడిపోయాడు, సాతాను వీక్ అయిపోయాడు. ఈరోజు మనం పాల్గొంటున్న ఈ శరీరం రక్తమే సాతాను బలాన్ని అంతమొందించింది. ఈ బలాన్ని అంతమొందించి విజయం ఇచ్చింది ఈ శరీరం, ఈ రక్తం. తెలుసా? ఏదో ఇది ప్రసాదమో లేక ఇంకోటి కాదు. దాని విలువ మనకు తెలియాలనే యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు, గుర్తు చేసుకోవడానికి తెలియమన్నాడు. దాని విలువ మనకు ఎప్పుడు మర్చిపోకూడదని చేయమన్నాడు. దాని ద్వారా ఎన్ని మేళ్లు కలిగినాయో అది ఏ రోజు మీరు మర్చిపోకూడదని దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన మరణాన్ని, ఆయన శరీరాన్ని. ఈరోజు మనకు మరణ భయం లేదు, నరక భయం లేదు, రెండో మరణ భయం లేదు. ఈ రక్తమే, శరీరమే మనకు భయాన్ని తీసివేసింది. నరకం అంటే భయం తీసేసింది, అగ్నికుండం అంటే భయం తీసేసింది, రెండో మరణం అంటే భయం లేదు. ఈరోజు మన ముందున్న ఈ శరీరం, ఈ రక్తమే మనకు రెండవ మరణమైన అగ్నిగుండాన్ని తప్పించింది. అందుకు గుర్తు చేసుకోవాలి, అందుకు దీంట్లో పాల్గొనాలి. మనం దాని విలువ తెలిసి ప్రభువును కన్నీళ్లతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకు మన హృదయంలో ఒక ఉన్నత స్థానాన్ని, ఒక ఉన్నతమైన గుడి కట్టాలి మన హృదయంలో. ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆయన కూడా రక్త మాంసం గలవాడే. మనం అయ్యి అలా ఉన్నాం కాబట్టి ఆయన మనలాగా మారాడు. మనం ఏ పాటి వారమండి, మనలాగా ఆయన మారడాలి. అందుకే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. మన కోసం ఆయన దేవదూతల కంటే కూడా తక్కువ వాడుగా చేయబడ్డాడు. మరణాన్ని రుచి చూచాడు. ఆ రుచి చూసిన మరణానికి సాదృశ్యమే ఆయన రక్తం, ఆయన శరీరం. ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది, మనకు జీవితాన్ని ఇచ్చింది, దేవుళ్ళ ఆనందాన్ని, రక్షణ ఇచ్చింది ఈ శరీరం, ఆయన రక్తం. కాబట్టి ఆరాధన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ మన శరీరాన్ని, రక్తాన్ని మరి మనం గుర్తు చేసుకొని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవునివి, ఆత్మస్వరూపివి, మరణం లేనివాడు. ఆ పిల్లలు ప్రభువా, అందులో నేను, మేము ఉన్నాం. దేవ, నాలాగా రక్త మాంసాన్ని ధరించుకున్నాం ప్రభువా. నా కోసం రక్తం కార్చావు, శరీరాన్ని అంతా ప్రభువా చంపుతున్నా, గాయపరుస్తున్నా, కొడుతున్నా. ఆ శరీరాన్ని అర్పించారు ప్రభు. మరణం ద్వారా వెళ్ళి, మరణం ద్వారానే మరణ బలము కలగవాన్ని ఓడించారు. ఈరోజు ఈ మరణం మాకు భయం లేదంటే మీరు ఓడించి బయటికి రాబట్టి, ఒకరోజు నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు బయటికి తీసుకొస్తానని ఒక వాగ్దానం ఇచ్చావు దేవ. నీ మరణం ఎంత గొప్పది ప్రభు. మరణ భయము జీవిత కాలమంతా దాస్యానికి లోబడి బ్రతుకుతున్న మాకు నీ మరణ భయం లేకుండా చేశావు దేవా. నా కోసం తక్కువ వాడుగా చేయబడ్డావు, నా కోసం మరణపు రుచి చూచావు తండ్రి. మరణపు రుచి, మరణం యొక్క ప్రభావాన్ని చూశారు ప్రభా.
నీకు అవసరం లేదు నాయన. నువ్వు దేవుడివి, యుగ యుగాలు జీవించేవాడు, ఆది అయిన అంతమైన నీకు లేదు. నీ సంవత్సరాలకు మితి లేదు, టైమింగ్ లేదు. ఈ శరీరంతో బ్రతికే మాకు సంవత్సరాలు, టయాలు, కాలాలు ప్రభా. అలాగా 33 సంవత్సరాలు ఈ రక్తము శరీరంతో మీరు ఈ లోకంలో బ్రతికారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. మాలాగా మారినందుకై వందనాలు. మాలాంటి రక్తాన్ని, శరీరాన్ని ధరించుకున్నారు. మాలాగే మరణం గుండా వెళ్ళారు. బయటికి వచ్చి ఈ మరణం భయం తీసివేసి, ఈ మరణానికి ఉన్న ముళ్ళు వేరు చేసి మాకు ధైర్యం ఇచ్చారు ప్రభా. ఇవన్నీ పరలోకంలో కూర్చొని చేయలేదు, కానీ మాలాగా ఈ లోకానికి వచ్చి ఇదంతా మీరు జరిగించారు. అందును బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలం ప్రభా. మా హృదయంలో ఒక అత్యున్నతమైన సింహాసనము నీకు వేసి అందులో నిన్ను పూజించి ఆరాధించడానికి, నిన్ను మ్రొక్కి ప్రభా, నిన్ను పొగడ్డానికి, గుడిని ప్రభా, గుండెని గుడిగా మార్చుకోవడానికి, హృదయాన్ని ఆలయముగా చేసుకోవడానికి మీరు చూపించిన నీ కృపను బట్టి వందనాలు ప్రభా. నరపుత్రుడిని, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు ప్రభా. మా మీద ఎంత ప్రేమ దేవ. మమ్మల్ని మహిమలోకి తీసుకురావడానికి రక్షణకర్త అయిన యేసును శ్రమల గుండా తీసుకెళ్లారు, అవమానాల గుండా తీసుకెళ్లారు ప్రభా. ఎంతో అపహాస్యముల గుండా తీసుకెళ్లారు, ఎంతో వేదన గుండా తీసుకెళ్లారు. మరణ వేదన భయంకరమైంది దేవా. ఆ వేదనంతా మా కోసం అనుభవించావు. అందుకే నీ శరీరాన్ని, రక్తాన్ని నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నావు ప్రభా. అదేదో భోజనం లాగా తీసుకోవద్దు, ప్రభువు శరీరం అని వివేచించకుండా, ఆయన రక్తం అని వివేచించకుండా అదేదో ప్రసాదం అని అది తింటే ఏదో వచ్చిద్దని కాదు. అది ప్రభువు శరీరం. దాని విలువ ఆత్మలో జరిగింది, దాని విలువ మనస్సులో తెలిసింది. అది అని గుర్తించి, గ్రహించి మేము అందులో పాల్గొనడానికి సహాయం చేయ ప్రభా. ఆ రోజు కొరింథీ సంఘస్థులు ప్రభు శరీరం అని తినక, వివేచించకుండా తిని తాగి శిక్షా విధికి గురయ్యారు, రోగులయ్యారు, బలహీనులయ్యారు. ఈరోజు ఎంతో మందికి దీని విలువ తెలియదు ప్రభా. దాని గురించిన అవగాహన రావట్లేదు. అదేదో ఒక మరి ప్రసాదం లాగా, లేకపోతే ఒకటి ఏదో మరి మేలు కలిగేది అన్నట్టుగా భావిస్తున్నారు తప్ప రక్త మాంసానికి ఉన్న విలువ, అది ఎంత చేసిందో, అది ఎందుకు ధరించుకోవాల్సి వచ్చిందో, దాని ద్వారా ఎలా మీరు మరి ప్రభా మరణాన్ని ఓడించారు, సాతాన్ని ఓడించారు, దాని విలువ మేము తెలుసుకొని, ఈ రక్తమే నాకు ఇలా చేసింది, ఈ శరీరమే నన్ను ఇలా చేసింది, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది అని మేము గుర్తించి ఆ వివేచనతో, ఆ జ్ఞానంతో మేము పాల్గొనడానికి సహాయం చేయండి దేవ. ఇంతవరకు ఈ ఆరాధనలో సహాయం చేసినందుకు ఉన్నాను. నీ రక్తం, నీ శరీరం రోజు నల్లగొట్టబడి, విరవబడి ప్రభా మా కోసం వేరేలాడబడింది. అందును బట్టి నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము. కానీ ప్రభా, ఈ నామ దీన స్తుతి ఆరాధన ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుంటే ఆయన శరీరంలో, రక్తంలో పాల్గొందాం. దేవుడు తను చనిపోయే ముందు శిష్యులను పిలిచి ఒక రొట్టెను విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. ఒక పాత్రలో ద్రాక్షరసాన్ని తీసుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, నేను మరలా వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. ఈరోజు విరవబడింది ఆయన శరీరం, మన కోసము కార్చబడింది ఆయన శరీరం. దాని గుర్తుగా మన ముందు ఉన్న రొట్టెలో
ద్రాక్షరసంలో మనం కూడా పాల్గొందాం. గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితో డాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్, వీక్షించి త్రిప్పిరి మృగముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా కొట్టబడెన్. మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా కొట్టబడెన్. మొత్తబడెను బాధించబడే, ఎంతో శ్రమ నుండి మనకై. మొత్తబడెను బాధించబడే, ఎంతో శ్రమ నుండి మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగెన్. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగెన్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపంబు లేదు, కపటంబు లేదు, మౌనం వహించే మనకై. పాపంబు లేదు, కపటంబు లేదు, మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా అర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా అర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను
క్రీస్తు ప్రభు. మా ప్రేమైన యేసుక్రీస్తు ప్రభువా, సిలువలో మీరు పొందిన గాయాల్లో ప్రభువా, ఆ తల గాయాల్లో నా గాయాలున్నాయి తండ్రి. ఆ చేతుల్లో, పక్కల్లో, వీపున కొట్టబడిన గాయాల్లో నా పాపాలున్నాయి ప్రభువా. నా పాపాలకి నువ్వు గాయపరచబడ్డావు దేవా. నా గాయాల కోసం నువ్వు బాధ అనుభవించారు నాయన, మౌనం వహించారు దేవా. ఎంత ప్రేమ దేవా. నీ ప్రేమను మేము మర్చిపోలేము దేవా. ఈరోజు మా పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, విడుదల కలిగింది ప్రభా. పరిశుద్ధులమని మాకు మీరు పేరు పెట్టి నీ సొత్తని, నీ కుమారులని, నీ బిడ్డలని పెంచుకునే అర్హత ఇచ్చారు దేవా. నీ కనికరం చూపించారు దేవా, నీ ప్రేమ చూపించారు. ఒక తల్లి తన పిల్లలను ప్రేమించిన దానికంటే ఎక్కువ పిల్లల కోసం సమస్తము ప్రభా దారబోసి ఇచ్చినట్టు తండ్రి మమ్మల్ని నీ పిల్లలుగా భావించుకుని మాలాగా మీరు మారి నీ దగ్గరికి మమ్మల్ని చేర్చుకోవడానికి, నీలాగా జీవించడానికి మీరు చేసిన ఏర్పాటు ఎంతో గొప్పది. అది ప్రపంచ చరిత్రలో ప్రభా నువ్వు శరీరాన్ని, రక్తాన్ని ధరించుకొని సిలువ గుండా, మరణం గుండా వెళ్ళినప్పుడు ఈ లోకానికి గొప్ప ప్రాయశ్చిత్తం, గొప్ప విడుదల, గొప్ప మోక్ష మార్గము, గొప్ప ఏర్పాటు కలిగింది తండ్రి. ప్రపంచ చరిత్రలో ప్రభు ఒక వ్యక్తి దేవుళ్ళలోకి రాగలిగాడంటే, పాపాలు పోయినాయంటే నువ్వు రక్తాన్ని, మాంసాన్ని ధరించి మాలాగా మారిన గొప్ప తరుణం ప్రభు. మరణం గుండా బయటికి వచ్చిన గొప్ప రోజు తండ్రి. దానికి మేము ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం దేవా. ఈ చరిత్రను మార్చింది నీ మరణం. నీ రక్త మాంసాలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కంటే, ప్రతి తిండి ఆహారం కంటే విలువైంది ప్రభా. నీ శరీర రక్త మాంసాలే ఒక మనిషి జీవితాన్ని, మనిషి జీవితంలో కలిగే శరీర రోగాల్ని, మానసిక రోగాల్ని, చివరి మరణాన్ని జయించి, దాటించి నిలబెట్టే ఒక ప్రయత్నంగా మారింది తండ్రి. ఇది ఎందుకు మేము గుర్తు చేసుకోవాలంటే, ఇది లేకపోతే ఈ ప్రపంచ మనుగడ అగ్నిగుండంలో ఉండేది తండ్రి. ఈ లోకంలో విలువైంది ఏదైనా ఉందంటే మీరు శరీర రక్త మాంసాలు ధరించి సిలువలో మరణించడం ప్రభువా. అంతకంటే అమూల్యమైంది, విలువైంది ఇంకా ఏదీ లేదు ప్రభువా. అలాంటి గొప్ప ప్రేమ, అది కూడా మా కోసం మీరు చేసినందుకే నీకేమిచ్చి నిర్ణయాన్ని తీర్చుకోలేను. కానీ ఈ విలువ తెలియక, దీని విలువ గుర్తించక నీ మరణాన్ని ఎంతో మంది ప్రభువా తెలుసుకోలేక, అనుభవించలేక ఈరోజు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, నీకు దూరంగా ఉన్నారు తండ్రి. అందులో మా సంబంధులు, రక్త సంబంధులు, బంధువులు, మా యొక్క పట్టణస్థులు, గ్రామస్తులు ఉన్నారు, మా దేశస్థులు ఉన్నారు, ప్రపంచ నలుమూల ఎంతో మంది ఉన్నారు. ఈ మిగిలిన రక్తము, మిగిలిన శరీరము వారి కోసం మీరు సిద్ధపరిచారు. దానిలో పాల్గొనడానికి అనేకులను ప్రభా నీ విలువైన సిలువ ప్రేమలోనికి మీరు తీసుకురండి. పాల్గొనిన మేము ఆ విలువ ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ, ఇది ఒక నెలకోసారి కాదు, ప్రతిరోజు మాకు అన్నం పెట్టింది నీ శరీరం, రక్తం, మాకు జీవం ఇచ్చింది, మేము బ్రతికే అర్హత ఇచ్చింది, పరిశుద్ధత ఇచ్చింది నీ శరీర రక్తం అని దాని విలువ ఎప్పుడూ మా గుండెల్లో భద్రపరుచుకొని, దాని విషయంలో మీరు చూపించి మరి ఎంతో ప్రేమను కనపరిచిన దానికి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావాన్ని నీ విషయంలో కోల్పోకుండా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని, మిగతా సమయాంతా దీవనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. కృపయే, నీదు కృపయే, నీ సన్నిధిలో నన్ను నిలిపి, నీ రాజ్యములు నన్ను చేర్చే. కృపయే, నీదు కృపయే, నీ సన్నిధిలో నన్ను నిలిపి, నీ రాజ్యములు నన్ను చేర్చే. నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. నీదు రక్తమంతయు కాచి, నిష్కళంకముగా నన్ను మార్చి, నీదు రక్తమంతయు కాచి, నిష్కళంకముగా నన్ను మార్చి, పరిశుద్ధతనిచ్చి ప్రభుతో నన్ను కలిపి, పరిశుద్ధతనిచ్చి ప్రభుతో నన్ను కలిపి, పరమానందముతో నన్ను నింపితివే, నీ పరమానందముతో నన్ను నింపితివే. నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. నా బాధలన్నీయు భరించి, మ్రాను మీద పాపములు మోసి, నా బాధలన్నీయు భరించి, మ్రాను మీద పాపములని మోసి, నీ అడుగు జాడలలో నీ నడుచున్నట్లు, నీ అడుగు జాడలలో నీ నడుచున్నట్లు, నాకు మాదిరి చూపినావు, నాకు మాదిరిని చూపినావు. నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. మరణము నుండి తిరిగి లేచి, మహిమ జీవము అనుగ్రహించి, మరణము నుండి తిరిగి లేచి, మహిమ జీవము
అనుగ్రహించి పరలోక స్వాస్థ్యము నా కొరకు దాచి, పరలోక స్వాస్థ్యము నా కొరకు దాచి, నీ శక్తితో కాపాడుచుంటివి, నీ శక్తితో కాపాడుచుంటివి. నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. కృపయే, నీవు కృపయే, నీ సన్నిధిలో నన్ను నిలిపి, నీ రాజ్యములో నన్ను చేర్చే. కృపయే, నీవు కృపయే, నీ సన్నిధిలో నన్ను నిలిపి, నీ రాజ్యములో నన్ను చేర్చే. నా దేవుడవు, నా ప్రభుడవు, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు, నా కోసం తిరిగి వస్తావు, నీవు నా కోసం తిరిగి వస్తావు. చిన్న వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకి లోపరచలేదు. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినారు. కొన్ని తలంపులు ప్రభా, అమూల్యమైన విషయాలు, మా ఆత్మకు జీవానికి కావలసినవి మీరు మాకు దయచేయండి. మా విశ్వాసంలో దాని ద్వారా బలాన్ని, శక్తిని పొందుకోవడానికి నీ వాక్యం వలన ఆనందము, ఆదరణ కలగడానికి మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో మనము మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకి లోబర్చలేదు. అంటే ఏం చెప్తున్నాడంటే, రాబో లోకము, రాబోయే లోకము. మనందరికి తెలుసు ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ లోకం మనకు తెలుసు. కానీ ఇంకో లోకము రాబోతుంది అని మనకు తెలియదు. కానీ ప్రభు యొక్క మరి సువార్త ప్రకటన ద్వారా ఒక లోకము రాబోతుంది అనే ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనందరము దేవునిలోకి వచ్చాము అంటే ఈ లోకంలో బ్రతకడానికి కాదు, ఈ లోకంలో బ్రతికిన ఈ బ్రతుకు ద్వారా రాబోయే ఆ లోకంలోకి మనం వెళ్ళాలి. సో మనకు ఒక రాబోయే ఒక లోకం ఉంది, లేదా ఒక లోకము రాబోతుంది. అది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ లోకం వరకే మనకు తెలుసు, ఈ లోకంలో ఉన్న పనులు తెలుసు, మనుషులు తెలుసు, ఈ లోకంలో జరిగే కార్యక్రమాలు తెలుసు, ఈ లోకంలో జరిగే మరి ప్రతిదీ మనకు తెలుసు, ఈ లోకంలో ఉన్న వస్తువులు తెలుసు, ఈ లోకంలో మరి జరిగేవి మనం చూస్తూ ఉంటాం. కానీ
ఈ కనిపించే లోకము ఒకరోజు ఉండదు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని పౌలు గారు చెప్పారు. ఈ కనిపించే ఈ లోకము మరోసారి కనిపించదు. కనిపించకుండా రాబోయే లోకం ఒకటి ఉంది, అది యుగ యుగాలు ఉండేది. దీనికి సంబంధించి పేతురు గారు కూడా కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో నశించెను. అయితే ఇప్పుడున్న లోకము ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకై నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నాం. ఇక్కడ 2 లోకాల గురించి చెప్తున్నాడు. నోవహు టైంలో ఉన్న లోకము, ప్రపంచం మొత్తం అప్పుడు నీళ్ల వలన నశించింది. ఆ లోకం మొత్తం, లోకం అంటే మనుషులు, జంతువులు, పశువులు, వృక్షాలు, ఆ రోజు నీటి వలన మొత్తం నశించినాయి, ఒక ఓడలో ఉన్నాయి తప్ప. ఇప్పుడున్న లోకము, ఆ ఓడలో బయటకి ఇచ్చి మళ్ళీ బ్రతుకుతున్న ఈ ఆకాశం, ఈ భూమి కింద ఉన్న ఇప్పుడున్న ఈ లోకం ముందు అగ్ని కొరకు నిల్వ చేయబడ్డాయి. అంటే ఇప్పుడున్న ఈ లోకం అనేది అగ్ని చేత పోతుంది. ఒకరోజు అగ్ని వచ్చి భూమి ఆకాశాలను తీసివేయబోతున్నాయి. 11-12 వచనాలు చెప్తున్నాడు. 10, 11, 12. అయితే ప్రభు దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములంట మహాధ్వనితో గతించిపోతాయంట. పంచభూతాలు మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి. ఇవన్నీ ఇంట్లో లయమైపోయినవి కనుక ఆకాశాలు రవులుకున్నట్టు, పంచభూతాలు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినా మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. అంటే కొత్త లోకం కోసం కనిపెడుతున్నాం. వాటిలో నీతి ఉంటది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త చెప్తుంది ఏంటంటే, దేవుడు రాబోయే ఒక లోకము మనకు ఏర్పాటు చేశాడు. అప్పుడున్న లోకము నీటి వరదలో నశించింది, ఇప్పుడున్న లోకము అగ్నితో నాశనం చేయబడబోతుంది. ఈ భూమి, ఆకాశం, పంచభూతాలు వికటమైన వేంద్రాలతో లయమైపోతున్నాయి. ఈ లోకమంతా తీసేయబోతున్నాడు దేవుడు. దానికోసం కనిపెట్టుకుంటూ పవిత్రమైన భక్తితో, మరి దేవుని రాకడ కోసం, ఆ తీసివేసే ఆ దినము కోసం, ఈ లోకం మాయమైపోయే ఆ రోజు కోసం కనిపెట్టమని చెప్తూనే మనకు ఒక వాగ్దానం ఉంది. అదేంటంటే ఇంకొక లోకం, అంటే కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త మనుషులు, కొత్త లోకం మనకుంది. దేవుడు విశ్వాసులైన మనకి మంచి లోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కొత్త లోకం మనకుంది, రాబోయే లోకం. ఈరోజు ఎంతో మంది రాబోయే లోకం తెలియదు. ఈ లోకం మట్టికే బ్రతుకుతున్నారు, ఈ లోకం మట్టికే ఆలోచిస్తున్నారు, ఈ లోకం మట్టికే చూసుకుంటున్నారు, ఈ లోకంలో ఉన్న వాటి కోసమే పరిగెత్తుగా ఉన్నారు, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తా ఉన్నారు. ఈరోజు దేవుడు మనతోనూ అందరితోనూ చెప్తుంది ఏంటంటే, రాబోయే ఒక లోకం ఉంది. ఇప్పుడున్న లోకం ఒకరోజు అగ్నితో నాశనం చేయబడబోతుంది. ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి. దానికోసం పవిత్రతో బతకాలి. ఇదే వాక్యం వలన దేవుడు దాన్ని భద్రపరచాడంట. అది అలా జరిగే ఆ రోజు ఎప్పుడైనా కావచ్చు. ఈ ఆకాశాలు, భూమి తీసివేసి
పంచభూతాలు, గాలి, నిప్పు, నీరు, ఇవన్నీ కూడా తీసివేయబడబోయే ఒక రోజు రాబోతుంది. ఈ లోకంలో ఉన్నాయి కాలిపోబోతున్నాయి. ఈ లోకంలో ఉన్న వస్తువులు పాడబోతున్నాయి. ఈ లోకంలో ఉన్న అందాలన్నీ మంట కలిసిపోబోతున్నాయి. ఇల్లు కూలిపోబోతున్నాయి. భవనాలు కూలిపోబోతున్నాయి. అందమైన చెట్లన్నీ కాలిపోబోతున్నాయి. వస్తువులన్నీ పాడైపోబోతున్నాయి. మనుషుల అందమంతా కాలిపోబోతుంది. ఈరోజు ఈ లోకంలో ఏది మనదని, లేకపోతే దేనికోసం మనం ప్రయాసపడుతున్నాము, అదంతా ఒక రోజు ఉండదు. ఈరోజు ఈ లోకంలో ఏది లేకపోయినా ఇంకొక లోకం కోసం కనిపెట్టే వాళ్ళకి ఒక మంచి ఆకాశం, ఒక మంచి భూమి కలిగిన లోకం దేవుడు ఇచ్చాడు. అందమైన లోకాన్ని దేవుడు సృష్టించాడు. నీతి కలిగిన లోకాన్ని దేవుడు ముందు ఇవ్వబోతున్నాడు. దానికోసం ఈ లోకంలో శ్రమైన, హింసైన, ఇబ్బంది అయినా, ఏమి లేకపోయినా, అన్ని కోల్పోయినా, లోకపరంగా ఏమీ గతించిపోయినా, శరీరం కృషించిపోయినా, లోక సంబంధమైన వస్తువులు, మనుషులు అన్ని కోల్పోయినా బాధ లేదు. ఎందుకంటే ఈ లోకానికి సంబంధించినవి ఏవి మనతో రావు, ఈవెన్ మన శరీరంతో సహా. ఎందుకంటే మనకు రాబోయే మరో లోకం ఉంది. ఆ లోకంలో సృష్టి వేరు, ఆ లోకంలో ఉండే శరీరం వేరు, ఆ లోకంలో ఉండే జీవం వేరు. మన విశ్వాస నిరీక్షణలో ఇదొక ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే మనకు ఒక రాబోయే లోకం ఉంది. దాని కొరకు మనం ఎదురు చూడాలి. దాని కొరకు మన ఆశతో కనిపెట్టుకోవాలి. ఈ అవగాహన ఎప్పుడు మన మనసులో మెదులుతా ఉండాలి. రాబోయే ఒక లోకం నాకు ఉంది. ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఆ లోకం కోసం కనిపెట్టుకుంటాం. అందుకే ఎబ్రీ పత్రికలోనే భక్తులందరి కోసం, ఆ లోకం కోసం, ఆ రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూసి విశ్వాసంతో మృతి పొందారన్న. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని 11వ అధ్యాయం చివరిలో చెప్తాడు. శ్రమలు అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు. అలాంటి వాళ్ళకి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎంత మంచి మాట అది. ఈ లోకం వాళ్ళకి యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. రంపాలతో కోయబడ్డారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు, హింసించబడ్డారు. సొరంగాల్లో, కొండల్లో, గుహల్లో బతికారు. ఎంతో మంది యేసు ప్రభు ఇవ్వబోయే ఆ లోకం కోసం ఈ లోకంలో దరిద్రులుగా, అవమానపరచబడిన వాళ్ళుగా, బాధపడిన వాళ్ళుగా, పారిపోయే వాళ్ళుగా, ఎన్ని బాధలు పడిన వారుగా బ్రతికారు. ఎందుకంటే ఈ లోకం యోగ్యమైంది కాదు. మరి ఏ లోకం యోగ్యమైందంటే రాబోయే లోకము అలాంటి వాళ్ళకి యోగ్యం. వాళ్ళకి అలాంటి ఒక రాబోయే లోకాన్ని దేవుడు ఇచ్చాడు. రాబోయే లోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలా ఆ రాబోయే లోకం కోసము ప్రవక్తలు, అపోస్తులు, భక్తులు, యేసు ప్రభు సహా ఈ లోకంలో ఏది ఆశించకుండా, ఈ లోకానికి సంబంధించి ఏది ప్రేమించకుండా, ఈ లోకంలో ఏది కోరుకోకుండా, ఈ లోకానికి సంబంధించి ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఆ లోకం కోసం బతికారు. అలాంటి వాళ్ళకి ఈ లోకం యోగ్యమైంది కాదు, ఆ లోకము వాళ్ళకి యోగ్యమైంది. దానికి వాళ్ళకి అర్హత ఉంది. అది వాళ్లకు ఉండడానికి మహా ఆనందం కలిగించే స్వాస్థ్యం. అని ఆ లోకాన్ని దూతలకు ఇవ్వలేదు కానీ మనుషులకు ఇచ్చాడని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. రాబోయే ఆ లోకాన్ని నీవు దూతలకు లోబర్చలేదు కానీ మానవులకు ఇచ్చాడు. అందుకైనా సువార్త ద్వారా పిలుస్తున్నాడు. అందుకైనా రక్షణ ద్వారా ఎంతో మందిని ఆ లోకానికి అర్హులుగా చేశాడు. అందులో మనం ఉన్నాం. ఇంకెంతో మంది ఆ లోకానికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు రక్షించబడవలసిన వాళ్ళు ఇంకా ఎవరున్నా కానీ వాళ్ళు ఆ లోకానికి దేవుడు పిలుస్తున్నాడు. ఆ లోకం మనకు ఉంది, ఆ లోకం మనకు రావాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆ లోకం మనం పొందాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆ లోకానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన లోకంలో ఉండడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ లోకాన్ని తీసివేయబోతున్నాడు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు ఆలోచిస్తుంటే, ఊహించుకుంటే. దేవుడు ఆ లోకంలో మనం ఉండాలని కోరుకున్నాడు. మనం ఈ లోకంలో
ఆ లోకంలో ఉన్నవి శాశ్వతమైనవి, ఆ లోకంలో నిత్యం ఉంటాం, ఆ లోకం అందమైంది, ఆ లోకంలో నీతి ఉంటది. ఈ లోకం కొంతకాలం, ఈ లోకంలో ఉన్నాయి కొంతవరకే. ఈ లోకంలో ఉన్న బాధలు వేదనలు ఉంటాయి, సాతాను ఉన్నాడు, పాపం ఉంది. ఇవి లేని ఆ లోకంలో ఉండాలి. అందుకే రాబోయే లోకము ఒకటి ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, పరలోక సంబంధమైన పిలుపు ఉంది. పరలోకానికి సంబంధించిన పిలుపు. లోకపరంగా కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, విఐపీల పెళ్లిళ్ళకి అందరికీ పిలుపులు ఉండవు. ఎవరికైతే ఆ కార్డు ఉంటుందో, ఆ పిలుపు ఉంటుందో వాళ్ళకి అందులో అర్హత ఉంటుంది. అలాగే దేవుడంట పరలోకానికి సంబంధించి ఒక పిలుపు పిలిచాడు. ఒక పిలుపుతో మనల్ని పాలివారుగా చేశాడు. ఈ పరలోకానికి సంబంధించిన పిలుపును పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మనము కూడా ఉన్నాం. అదే చెప్తున్నాడు, పరలోకానికి సంబంధించిన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ ప్రవక్తలారు, సహోదరులారా. ఈరోజు ఎంతో మంది ఈ పిలుపు అందుకొని ఈ పిలుపులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పిలుపు పరలోకానికి సంబంధించింది. ఈ పిలుపు దేవుని మహిమకు సంబంధించింది. దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. పిలుపు పిలుపు పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. ఈ లోకంలో ఏదో భోజనానికి పిలవాలి ఆయన, ఈ లోకంలో ఉన్న పార్టీకి కాదు, ఒక రోజు 2 రోజులు ఉండే ఆనందం కోసం కాదు, పరలోకానికి సంబంధించిన పిలుపు. అందులో మొదటి విషయం ఏంటంటే, ఆ పిలుపు చాలా విలువైంది. పరలోకానికి సంబంధించి పిలుపు పొందిన ప్రతి ఒక్కరూ చాలా విలువైన వాళ్ళు. దేవుడే స్వయంగా పరలోకానికి పిలిచి, ఆయన పిలుపు పరలోకంలో ఆయన పక్కన ఉండే ఆ పిలుపు ఎంతో విలువైంది. అలాంటి పిలుపు అందుకున్న పరిశుద్ధులు విలువైన వాళ్ళు. ఈరోజు ఇంకా ఎవరైనా అలాంటి పిలుపు లేకుండా బ్రతుకుతుంటే ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు అందరికీ. ఇక్కడ స్పెషల్ పీపుల్స్ ఎవరు లేరు. ఆ పిలుపులో, ఆ పిలిచిన పిలుపులో వచ్చిన వాళ్ళే ఈరోజు ఆయనలో ఉన్నవాళ్ళు. పేతురు గారు కూడా ఇదే విషయాన్ని రాస్తూ, పేతురు గారు, పౌలు గారు చాలా విషయాలు మరి కామన్ గా రాస్తూ వచ్చారు. అందులో 2వ పత్రికలోనే పిలుపు గురించి కూడా చెప్తూ వస్తున్నాడు. 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి, జీవానికి భక్తి కావలసినవన్నీ మనకు దయచేయుచున్నందున, మనలను పిలచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం, ఆయన మహిమా గుణాతిశయాలను బట్టి, ఆయనకున్న మహిమను బట్టి, ఆయనకున్న గుణాలను బట్టి మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచాడు. ఆయన పిలుపు పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. ఇంకా 1వ పత్రికలో కూడా చెప్తాడు. 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు. పిలిచాడు. చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి పిలిచాడు. భూలోకంలో ఉన్న వారిని పరలోక సంబంధానికి పిలిచాడు.
భూమి మీద బ్రతికే వాళ్ళకి పరలోకములో ఉండే బ్రతుకుకు దేవుడు పిలిచాడు. అందుకనే పిలుపు ఉంది, పరలోక సంబంధమైన పిలుపు ఉంది. పరలోక సంబంధమైన పిలుపు విలువైంది, పొందిన వాళ్ళు ఎంతో ధన్యులు. ఆ పిలుపు మనకుంది. ఈరోజు ఎంతో మందిని పిలుస్తున్నాడు. ఆ పిలుపును మనము భద్రం చేసుకోవాలంట. ఆ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి. పిలుపు ఏర్పాటు మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. పిలిచిన దాన్ని మనము వెళ్ళి కాపాడుకోవచ్చు, ఆ పిలిస్తే పిలిచాడని పక్కన పడేయచ్చు. ఈ పిలుపును ఏర్పాటును మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆయన పిలిచాడు, దాన్ని నిశ్చయం చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడమన్నాడు. ఈ పిలుపు విలువైంది. ఆ రోజు యేసు ప్రభు కూడా విందు చేసి చాలా మందిని పిలిస్తే వాళ్ళు రాలేరు. దేవుడి పిలుపు విలువైంది, పరలోక సంబంధమైన పిలుపు విలువైంది. దాన్ని భద్రం చేసుకోవాలి, దాన్ని నిశ్చయం చేసుకోవాలి. ఆ పిలిచాలే పరలోకం ఉంది అనుకుంటే సరిపోదు. దాన్ని భద్రం చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్ గా కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని విషయం జాగ్రత్త. అది నిశ్చయం చేసుకోవడానికి పిలిచాడు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. దానికోసం మనం ఏం చేయాలో చెప్తున్నాడు. 4వ వచనం కానుంచి మహిమా గుణాతిశయాలను బట్టి ఆయన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించాడు. దురాశలను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు అనుగ్రహించాను. ఏదు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణాన్ని, సద్గుణమందు జ్ఞానాన్ని, జ్ఞానము యందు ఆశ నిగ్రహాన్ని, ఆశ నిగ్రహమందు సహనాన్ని, సహనానమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమని, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తునికి వచ్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయును. అదే ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపాలకి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి కొద్దివాడు దురదృష్టి లేని వాడు అవుతాడు. అందువలన సహోదరులారా మీ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. ఈ లక్షణాలు దేవుని అనుభవ జ్ఞానం విషయంలో ప్రేమ, భక్తి, విశ్వాసము, ఆశ నిగ్రహము, మరి ఇవన్నీ భక్తి, దయ, ఇవన్నీ ప్రభు యొక్క వాగ్దానాల వల్ల లోకమందున్న దురాశలను తప్పించుకొని ఇవన్నీ మనం అమర్చుకుంటే అవి ప్రభు యొక్క పిలుపులో మనం కన్ఫర్మ్ చేస్తాయి, వాటిలో స్థిరపరుస్తాయి. అదే అవి లేకపోతే ఆ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోయి పిలుపును పోగొట్టుకునే పరిస్థితి ఉంటది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారా? పిలిచిన వాళ్ళందరూ కాపాడుకున్నారా అంటే లేదు. అందువలన సహోదరులారా మీ పిలుపు ఏర్పాటు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ లక్షణాల ద్వారా, ఈ విషయాల ద్వారా పిలుపును మనం జాగ్రత్త చేసుకోవాలి. అందుకే భక్తిలో దేవుని లక్షణాలు, దేవుని స్వభావము, దేవుని యొక్క అనుభవ జ్ఞానాలు, దేవుని యొక్క ఆ సుగుణాలు, ఆ గుణాతిశయాలు ఇవన్నీ మనకు రావాలి. చెప్తున్నాడు, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ అమర్చుకోండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా అమరుస్తాడో మీ జీవితాలకు తెచ్చి పెట్టుకోమని చెప్తున్నాడు. అప్పుడు మన పిలుపు నిశ్చయమైంది. పరలోక సంబంధమైన పిలుపు మనం కాపాడుకుంటాం. కాబట్టి దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపులో పాల్పొందిన వాళ్ళు ధన్యులు. అందుకే గొర్రెపిల్ల పెళ్లి ఎందుకో పిలువబడిన వాళ్ళు ధన్యులు అన్నాడు ప్రకటన గ్రంథం. ఆ పిలుపు విలువైంది. ఆ పిలుపు అందరికీ ఇచ్చాడు ప్రభు. ఆ పిలుపులో భేదాభిప్రాయాలు లేవు. ఘోర పాపి నుంచి 1-2 పాపాలు చేసిన నీతిమంతుడైనా సరే,
అందరికీ సమానంగా పిలుపు ఇచ్చాడు. అందరికీ పిలుపు ఉంది. అందరు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉచితంగా పిలిచాడు, ఫ్రీగా పిలిచాడు. ఆ పిలుపు మనం జాగ్రత్త చేసుకోవాలి. పిలుపు విన్న మనము దాన్ని మరీ నిశ్చయం చేసుకోగలగాలి. ఇంకా పిలుపుకు అందని వాళ్ళు ఈరోజు ఆ పిలుపులోకి రావాలి. అదే దేవుడు చెప్తుంది. తర్వాత ఇంకొక మాట చూసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతామనే వాగ్దానము వారికి నిలిచి ఉండగా, ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమో అనే భయము కలిగి ఆయన యొక్క విశ్రాంతి పొందుదమో లేదా ప్రవేశించుదమో అనే ఒక వాగ్దానము. మొదటి విషయము, రాబోయే ఒక లోకం ఉందని చూసాం. పరలోకానికి సంబంధించిన ఒక పిలుపు ఉందని చూసాం. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అంటే ఆయన యొక్క విశ్రాంతి మనకుంది. దేవుని యొక్క విశ్రాంతి, అందులో ప్రవేశిస్తాము అనే వాగ్దానం ఉంది. ఒకవేళ మనం అది పొందకుండా తప్పిపోతామో అనే భయము కలిగి ఉందామన్నాడు. దానికి ఎగ్జాంపుల్ గా 4వ వచనంలో చెప్తున్నాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. దేవుడు 7వ దినమున తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. దేవుడికి కూడా తన కార్యాలన్నీ ముగించి విశ్రాంతి తీసుకున్నాడంట. ఆ రోజులో సృష్టి అంతా చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇది కాకుండా 5వ వచనంలో వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాడు. అంటే కొంతమంది నా విశ్రాంతిలోకి రారు అని చెప్పాడు, మరి కొంతమంది నా విశ్రాంతిలోకి వస్తారు అని చెప్తున్నాడు. 9వ వచనంగా ఒక మాట ముందుకేసి ఏమంటాడంటే, దేవుని ప్రజలకి విశ్రాంతి నిలిచి ఉందంట. విశ్రాంతి వెయిట్ చేస్తుందంట దేవుని ప్రజలకి. దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానంలో ఇది మన జీవితానికి ముగింపింది. నిత్య విశ్రాంతి. దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము. దేవుడు 7 రోజులు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కొంతమంది విశ్రాంతిలో ప్రవేశించలేదు, మరి కొంతమంది ప్రవేశిస్తారు. కాబట్టి అవేదైతే వల్ల వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించకుండా పడిపోయినట్టు ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదామని 11వ వచనం చెప్తూ వచ్చాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాం. 10వ వచనంలో కూడా చెప్తాడు, దేవుడు తన కార్యాలు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యాలు ముగించి విశ్రమించు. మానవుని యొక్క జీవితం యొక్క ఫైనల్ కన్క్లూజన్ ఇక్కడ. ఈ భూమి మీద ఉన్న కార్యములను విశ్రమించి, ఈ జీవితానికి ఉన్న పనులన్నీ విశ్రమించి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళడం. విశ్రాంతి నిలిచి ఉంది. విశ్రాంతిలోకి వెళ్ళకుండా కొంతమంది తప్పిపోయారు. కానీ మనం తప్పిపోకుండా విశ్రాంతిలోకి ప్రవేశించడానికి జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టు మనం విశ్రాంతి తీసుకోబోతాం. 6 రోజులు ఆయన సృష్టి చేశాడు, ఈ రోజు వరకు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. అలాగే ఈ భూమి మీద 60-70 ఏళ్ళ 100 జీవితం మన కార్యములు, మన జీవితానికి సంబంధించిన పనులు చేసుకొని తరువాతగా యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు విశ్రాంతిలోకి వెళ్తాం. విశ్రాంతి నిలుస్తా ఉంది. విశ్రాంతిలోకి అందరూ వెళ్ళలేదు. మోషే వాళ్ళకు విశ్రాంతి ఇవ్వలేదు, యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇవ్వలేదు. పరలోకానికి సంబంధించింది విశ్రాంతి. ఇది దేవుడు అనుభవించే విశ్రాంతి. ఇది మనిషిని యొక్క ప్రతి కార్యానికి ముగింపు ఈ విశ్రాంతి. ఆయన యొక్క విశ్రాంతి, రెస్ట్. కొన్ని చోట్ల మనకు రాస్తారు విశ్రాంతి తీసుకునే స్థలము అని.
రెస్ట్ తీసుకునే ప్లేస్. ఈ లోకంలో ఉన్న బాధలకి, శ్రమలకి, పాప పోరాటాలకి, లోకానికి సంబంధించిన ప్రతి పనికి ఒకరోజు విరమణ ఉంది, ముగింపు ఉంది, విశ్రాంతి ఉంది, రెస్ట్ ఉంది. దేవుడు అది మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు అది మనకి ఇవ్వడానికి ఒక శుభప్రదమైన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన రాబోయే ఒక లోకాన్ని ఇచ్చాడు, పరలోకానికి సంబంధించి పిలుపుని ఇచ్చాడు, ఆయన యొక్క నిత్య విశ్రాంతి. అందుకే చనిపోయిన ప్రతి ఒక్కరూ తన కార్యాలు ముగించి విశ్రాంతిలోకి వెళ్తున్నారనే మాటను ప్రకటన గ్రంథంలో చెప్తూ వచ్చాడు. దేవుడు విశ్రాంతికి తీసుకున్నట్టు మనం విశ్రాంతి హాయిగా ఉండిద్ది, విశ్రాంతి ఆనందంగా ఉంటది. విశ్రాంతి తీసుకునేటప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అలాంటి విశ్రాంతి, ఏ పని చేయకుండా, ఏ పాపంతో పోరాడకుండా, ఏ శ్రమలు శోధనలతో జీవించకుండా, ఏ విషయాలతో మనము మరి లోకానికి సంబంధించి మరి అటు ఇటు పోట్లాడకుండా, ఆటుపోట్లలో అవమానాలతో మరి జీవించకుండా, ఎవరితో ఏదీ లేకుండా నిత్య విశ్రాంతి, శాశ్వత విశ్రాంతి దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ తలంపులను బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆ విశ్రాంతిలోకి మనల్ని పిలిచాడు. ఆ విశ్రాంతి పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఎంతో మందిని పిలుస్తున్నాడు. ఈరోజు ఆ విశ్రాంతి వాళ్ళని ఎంతో మందిని పిలుస్తున్నాడు. ఇంతవరకు కాపాడి యారులో సాయం చేసినందుకే వందనాలు. మీరు చూపిస్తున్నందుకే వందనాలు, మీరు నడిపించినందుకే వందనాలు ప్రభా. ఆరాధనలో బలలో సాయం చేసి విశ్వాసానికి సంబంధించి మీరు ఇచ్చిన అమూల్యమైన మాటల కొరకై వందనాలు ప్రభా. రాబోయే ఒక లోకం ఉంది, ఈ లోకము నశించిపోబోతుంది. ఆ లోకం కోసం మేము కనిపెట్టుకోవాలి. పరలోకానికి సంబంధించిన పిలుపు ఉంది, అందులో మమ్మల్ని మీరు పిలిచారు. అందులో ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవడానికి కావలసిన గుణగణాలన్నీ మేము కలిగి దాన్ని ప్రభావం పొందుకోవాలి. నీ శాశ్వత విశ్రాంతి ఉంది, అది శాశ్వతమైంది ప్రభా. మానవులందరికీ అల్టిమేట్ గా అది మీరు ఇవ్వాలనుకున్నారు ప్రభా. ఆ విశ్రాంతి నాకు, మాకు, అందరికీ పొందుకోవడానికి సంబంధించి తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా. వాక్యాన్ని మన ఫలింపచ్చి వారు బంధు తోడుగా ఉండండి. సకల పరిశుద్ధులను, విశ్వాసులను నీ యొక్క పిలుపులో, లోకంలో నీ విశ్రాంతిలో ఉంచండి. ఇంకెంతో మంది ప్రభా ఆ లోకానికి, ఆ పిలుపులో, ఆ రాజ్యానికి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. వారిని ప్రభా కోరుతున్నాను. ఇంతవరకు ఆరాధన సాయం చేసినందుకే ఉన్నాను. దేశాన్ని, ప్రపంచాన్ని, అధికారులు, విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. మీరే ఇక్కడ చూపించండి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచండి. శ్రమంతో పోరాడుతున్న వాళ్ళు, పాపంతో పోరాడుతున్న వాళ్ళు, అనారోగ్యాలతో పోరాడుతున్న వాళ్ళు, అప్పులతో బాధపడేవారు, ప్రభా ఇబ్బందులతో నలుగుతున్న వారు, లోకంలో జీవిస్తూ ఇంకెంతో మంది బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి. ఆత్మీయపరంగా, శరీరపరంగా కావలసిన ఆత్మ జ్ఞానము, ఆహారాన్ని దయచేయండి. మీ కృపను మీకు తోడుగా ఉంచండి. నీ రాకడ ఆలస్యమైతే మరో వారం ఇక్కడ కలుసుకోవడానికి సంబంధించేయండి ప్రభావ. అనే విషయాలు మీరు కృప చూపిస్తున్నామని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరి దేవం ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి ఆ లోకంలో పిలుపులు, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకు సార్వత్రిక సంఘానికి, లోకంలో ప్రతి ఒక్కరికి తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.